బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభం కాబోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ద్వంద్వాధిపత్యానికి తెరదించుతూ వెండితెర దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడుకు అధిపతి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు విజయ్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో రాజకీయ చదరంగంలా మారుతోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234 ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం టీవీకేకు 108 సీట్లున్నాయి. దీనికి తోడు టీవీకే అధినేత విజయ్ 2 సీట్లలో గెలుపొందడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే పార్టీ బలం 107కు తగ్గుతుంది. దీనికి తోడు ఒకరిని స్పీకర్ గా ఎన్నుకోవాలి కాబట్టి సభలో బల నిరూపణ సమయంలో ఒక ఓటు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వం కోసం విజయ్ కు మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అత్యవసరం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మొత్తంగా 108 సీట్లతో ఘన విజయం సాధించిన టీవీకి అధినేత విజయ్ ఇప్పుడు ప్రభుత్వం స్థాపించడానికి మరో 12 సీట్లు అత్యవసరం కానున్న నేపథ్యంలో ఎవరిని కలుపుకుపోయే అవకాశం ఉంది? ఎవరు ఆయనతో జతకట్టనున్నారు? ప్రస్తుతం తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించి 108 సీట్లు సాధించిన టీవీకే అధినేత విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. నిన్న రాహుల్ గాంధీతో సమావేశమైన పార్టీ అగ్రనాయకత్వం 5 మంది సభ్యులు గల తమ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతు ఏదైతే విజయ్కి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రకటన ఢిల్లీలో చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే అదేవిధంగా పిఎంకే పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయి అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు అన్నా డిఎంకేకి సంబంధించి అన్నా డిఎంకేలో లీసా మేరీ అనే ఎమ్మెల్యే తాము విజయ్కి మద్దతు తెలుపుతామంటూ చెప్పారు. ఆ తర్వాత మరికొద్దిసేపటికి మరో ఎమ్మెల్యే ఈ విషయంలో మాతో ఎవరు సంప్రదింపులు జరపలేదు, మేము మద్దతు తెలుపుతామని కూడా చెప్పడం లేదు. ఈరోజు సాయంత్రం జరిగే అన్నా డిఎంకే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ద్వారా 108 ఒక 5 కలిస్తే 113 సీట్లు ఉంటాయి. మిగతా 6 సీట్లు ఏదైతే మిగతా 5 సీట్ల కోసం ఇంకా మరొకరిని ఏదైతే అటు సిపిఐ సిపిఎంతో పాటు ఇటు వీసీకే అదేవిధంగా ఏదైతే పిఎంకే పార్టీల వైపు విజయ్ వర్గం చూస్తుంది. ఇందులో భాగంగా సిపిఐ సిపిఎం డిఎంకేకి చాలా కాలం నుంచి మిత్రపక్షంగా ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ సిపిఐఎం సిపిఐ పార్టీలు తమ ఆధిక్యత ఏదైతే తమ బలాన్ని అంతో ఎంతో తమ ప్రాతినిధ్యాన్ని చూపిస్తున్నాయంటే ఖచ్చితంగా డిఎంకే వల్లని నేను చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకేను వదిలివేసి పూర్తి స్థాయిలో రాజకీయంగా మనుగడ దెబ్బతీసుకుంటారా అన్న కోణంలో కూడా ఆలోచన ఏదైతే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద అయితే వీసీకే కానీ అదేవిధంగా పిఎంకే కానీ మద్దతు ఇస్తే అవకాశం ఉందంటున్నారు. చిన్న పార్టీలుగా గెలిచిన సీట్ల ఏదైతే అటు అన్నా డిఎంకే కూటంలోనూ డిఎంకే కూటంలో ఉన్న ఏవైతే గెలిచాయో చిన్న పార్టీలో అవన్నీ మద్దతు ఇస్తాయంటున్నారు. మరోవైపు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ కూడా విజయ్ హామీ ఇస్తున్నాడు. అందువల్లనే ఖచ్చితంగా ఏదైతే అటు ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామంటూ చిన్న పార్టీలు సంకేతం తెలుపుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే విజయ్కి బల నిరూపణ పెద్ద ఇబ్బంది ఏముండదు. అయితే గవర్నరు నేడు ఆయన్ను రమ్మని మరోసారి రేపు రమ్మని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ముందుగా ఈరోజు రమ్మన్నాడు. కానీ పూర్తి స్థాయిలో మీకున్న సభ్యుల ఏదైతే మెజార్టీతో పాటు బయట నుంచి ఎవరైతే మద్దతు ఇస్తారో వారు కూడా తమను కలిసి పూర్తి స్థాయిలో వివరాలు సమర్పించిన తర్వాతనే తాము ఏదైతే కలవడానికి అనుమతిస్తానో ఆ తర్వాత ఏదైతే ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఇస్తామని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే రేపు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ టీవీకే వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లోనైనా గవర్నర్ కలవడానికి టీవీకే పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా టీవీకేలోని సీనియర్ నాయకులు గవర్నర్ కార్యాలయంతో నిత్యము సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే గవర్నర్ మొదట్లో ఈ రోజు రమ్మని చెప్పి ఆ తర్వాత టీవీకే పార్టీకి జలకిచ్చాడని కూడా చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు తెలిపిన తర్వాత డిఎంకే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుంది అన్న చర్చ కూడా ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో ఇండి కూటంలో అతిపెద్ద పార్టీగా ఏదైతే బీజేపీ
డిఎంకే కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా డిఎంకే మద్దతు కేంద్ర స్థాయిలో అవసరం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా గతంలో ఏదైతే మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి స్థాయిలో డిఎంకే ప్రయత్నమే అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంత నమ్మకంగా ఉన్న మిత్రపక్షాన్ని వదులుకునే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అన్న విషయంలో కూడా చర్చ నడుస్తుంది. అయితే బీజేపీని రాష్ట్రంలో ఎంటర్ కానివ్వకుండా ఉండడం కోసమే సెక్యులరిజం పార్టీ అయిన విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందంటూ ఏదైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న దాన్ని ఏదైతే డిఎంకే అధినేత స్టాలిన్ సావధానంగా వింటాడా లేకపోతే అతను వేరే నిర్ణయం తీసుకుంటాడా అన్న చర్చ మాత్రం నడుస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే రేపు గవర్నర్ని కలుస్తారా, ఈ రోజు కలుస్తాడా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. అయితే గవర్నర్ని కలిసిన వెంటనే భారీ ఎత్తున కాకుండా లేకపోతే విజయ్ సింపుల్గా ప్రమాణ స్వీకారం చేస్తాడా అంటే ఒక్క రోజుకు పెద్ద సంఖ్యలో అభిమానులను సేకరించడం, అభిమానులకు ఏర్పాట్లు చేయడం, వచ్చే వారందరికీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే పరిస్థితి, బహిరంగంగా చేసే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే విజయ్ ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందో అయితే బల నిరూపణకు కూడా సుమారు 4 వారాల టైం అడిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్.